నెహ్రూ పేరు ఘాజీ అని, అసలాయన హిందువే కాదని, హ్మ్. ఇట్లా రకరకాలుంటాయి. నిజమా అది? ఇది కూడా వాస్తవం. అవునా? ఈ వాస్తవాన్ని భారతీయ ప్రజలు కనుక్కోవడానికి 75 సంవత్సరాలు పట్టింది. వాహ్! ఎన్ని సంవత్సరాలు పట్టింది? 75 సంవత్సరాలు. కొన్ని అంతే. ఆయన కాశ్మీరీ పండిట్ అంటారు కదా ఆయనని. చెప్తా దాని గురించి. ఓకే. ఇప్పుడు ఘయాజుద్దీన్ ఘాజీ అనేటువంటి వ్యక్తి మోతీలాల్ నెహ్రూ అన్నగారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చి మొఘలుల పంచన చేరి కోత్వాల్ గా పనిచేసి బ్రిటిషర్లు మొఘలాయి సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకునేటువంటి సమయానికి ఈ ఘయాజుద్దీన్ ఘాజీ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ నుంచి పారిపోయి కాశ్మీర్ చేరుకొని ఆ! ఆయన పేరు ఘయాజుద్దీన్ ఘాజీ నుంచి గంగాధర్ గా మార్చుకొని వాహ్! టోపీ పెట్టుకొని పండిట్ గా మారిపోయాడు. చూడండి తమాషా. సరే, ఈయన పేరు గంగాధర్. మరి ఈయన తమ్ముడు పేరు మోతీలాల్ నెహ్రూ ఎలా అయింది? హ్మ్. దీనికి చెప్పాలి. అంతే కదా! అది చాలా ప్రజలు ఇంపార్టెంట్. అడుగుతారు కదా. అదే ఇంపార్టెంట్. ప్రజలు Yes. ఆయన పేరు గంగాధర్ అన్నప్పుడు ఈయన పేరు మోతీలాల్ ఎందుకు కాకూడదు, నెహ్రూ అని ఎందుకు వచ్చింది అంటారు. హ్మ్. అంటే వీళ్ళంతా నెహర్ అంటే జమునా నది ప్రాంతాన నివసించే వాళ్ళను నెహర్ అంటారు. అచ్చచ్చచ్చ! ఓకే. నదీ ప్రాంతంలో నివసించే వాళ్ళు నెహర్ అంటారు. ఓకే. అందుకనే వాళ్ళు నెహ్రూ అనేటువంటిది వాళ్ళకు ఆ పదం వచ్చింది. ఓహో! సో ఈ గంగాధర్ గారి తమ్ముడు మోతీలాల్ నెహ్రూ ఏం చేశాడంటే పండిట్ అవతారం వాళ్ళ అన్న ఎత్తాడు కాబట్టి ఇతను కూడా పండిట్ అవతారం ఎత్తి హ్మ్. ఇక్కడి నుంచి అలహాబాద్కు వెళ్ళాడు. ఓకే. అలహాబాద్లో ఒక సీనియర్ లాయర్ దగ్గర కోర్టు గుమాస్తాగా చేరాడు. రైట్. ఆ సీనియర్ లాయరు ఇతని అదృష్టం కొద్దీ అతని దురదృష్టం కొద్దీ మరణించాడు. ఓకే. ఎవరి అదృష్టం కొద్దీ? మోతీలాల్ నెహ్రూ అదృష్టం కొద్దీ ఆ సీనియర్ లాయర్ తన దురదృష్టం కొద్దీ మరణించాడు. ఆయనకు రెండో భార్య చాలా అందంగా ఉంటుంది. ఆ రెండో భార్యని ఇతను వివాహం చేసుకున్నాడు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఓకే. ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మోతీలాల్ నెహ్రూ ఆ రెండో భార్యని వివాహం చేసుకునేటువంటి సమయానికి ఆ సీనియర్ లాయర్కు ఈ రెండో భార్యకు ఒక కొడుకు పుట్టాడు. ఆ! వాడికి ఇతని పేరు మోతీలాల్ నెహ్రూ కదా, జవహర్ లాల్ నెహ్రూ అని పెట్టాడు. అంటే మోతీలాల్ నెహ్రూ పుట్టలే, జవహర్ లాల్ నెహ్రూ ఎవడికో పుట్టాడు. సో వాడికి ఆ పేరు పెట్టారు. నిజమా ఇది? అంటే నమ్మశక్యం కనబడట్లేదు అన్నగారు. నీకు 2 గ్రంథాలు చెప్తా. ఒకటేమో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి పుస్తకం హ్మ్. ఎన్కే సింగ్ రాశాడు. రెండోది భారత్ టు ఇండియా అనేటువంటిది ఎంకే అగర్వాల్ అని ఒక చరిత్రకారుడు రాశాడు. ఓకే. ఈ చరిత్రకారులు ఎవరు అమ్ముడు పోయిన బ్యాచ్ కాదు. కాదు, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాదు. ఓకే. ఈ పుస్తకాలు ప్రచురమైంది ఎప్పుడు? బీజేపీ వచ్చిన తర్వాత ప్రచురం కాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పుస్తకాలు 2 గ్రంథాలు ప్రచురమైనవి. ఒకవేళ ఇవి అబద్ధాలైతే వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉండొచ్చు, ఎందుకు చేయలేదు? ఓకే. ఆ విధంగా మోతీలాల్ నెహ్రూ అనబడే కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ గారు రాజకీయంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో అలహాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఓకే. అక్కడ రాజకీయంగా ఆయన వెలుగు చూస్తూ పోతున్నటువంటి సమయంలో ఆయనకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని. ఏం పేరు? ఇందిరా ప్రియదర్శిని. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యూర్ ఆన్. yes. ఈమె ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అతని పేరు ఫిరోజ్ ఖాన్. ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త పేరు ఇంటి పేరుగా వస్తుందా, దారిలో పోయేటువంటి వ్యక్తి ఇంటి పేరు వస్తుందా? భర్త పేరు రావాలా? ఆబ్వియస్. మరి అప్పుడు ఇందిరా ఖాన్ కదా రావాలి. ఫిరోజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా ఖాన్ కదా రావాలి. ఓకే, వీళ్ళిద్దరు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. ఖాన్ను పక్కన పెట్టారు. అప్పుడు ఈమె పేరు ఏం రావాలి? ఇందిరా నెహ్రూ అని రావాలి. అది కూడా రాలే. చివరికి ఏమైంది? దీని వెనక కథ సృష్టించారు. నెహ్రూ ఫిరోజ్ను ఇందిరాగాంధీ ఒక నిమిషం, నెహ్రూ వీళ్ళిద్దరు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించాడు. అప్పుడు గాంధీ మహాత్ముడు దీన్ని అడ్డుకట్ట వేసి ఇందిరాను అడాప్ట్ చేసుకొని ఒప్పించి మెప్పించి వివాహం చేశాడు అని చెప్పారు. అరే, నెహ్రూ ప్రోగ్రెసివ్ థాట్లో ఉన్నటువంటి వ్యక్తి కదా. ప్రోగ్రెసివ్ థాట్లో ఉన్నటువంటి వ్యక్తి తన కూతురు ప్రేమించినటువంటి, అది కూడా ముస్లిం కాదు కదా, ఒక పార్సీ. ఒక పార్సీని వివాహం చేయడానికి అభ్యంతరం ఏముంది అతనికి? ఎందుకు అతను అడాప్ట్ చేసుకోవాలి? ఎందుకు వీళ్ళిద్దరికి ఆయన వివాహం చేయాలి? ఈయన ప్రోగ్రెసివ్ థాట్ ఏమైంది? సో ఈ లెక్కన ఇది కట్టుకథలు అయి ఉండాలి. కట్టుకథలు సృష్టించారు. చెప్తాను, ఇంకా చాలా ఉంది విషయం. అవునా? ఓకే. ఈ విధంగా ఖాన్ను కట్ చేసేసి గాంధీని తగిలించుకున్నారు.
అంటే కొన్ని రైళ్లు పోతున్నప్పుడు కొన్ని స్టేషన్లో బోగీలు వదిలేసి వేరే బోగీలను అతుక్కొని పోతా ఉంటాయి. అవును. అట్లా ఖాన్ను వదిలేసేసి గాంధీని తగిలించుకున్నావు. సరే, గాంధీని తగిలించుకున్నావు, బాగానే ఉంది. ఇందిరాగాంధీ, నీకు పిల్లలు పుట్టారు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. సరే, రాజీవ్ గాంధీ భార్య పేరు ఏం పేరు? సోనియా గాంధీ, క్రిస్టియన్. సంజయ్ గాంధీ భార్య పేరు ఏం పేరు? మేనకా గాంధీ, ఎవరు? సిక్. ఇప్పుడు ఏమైంది? రాజీవ్ గాంధీకి ఒక కుమార్తె కలిగింది, ఆమె పేరు ప్రియాంక గాంధీ. ఆమె పెళ్లి చేసుకుంది ఎవరు? రాబర్ట్ వాద్రే. వాడెవరు? క్రైస్తవుడు. అందరికి గాంధీ వస్తుందా అండి? నాకు అర్థం కాదు. మీరు ఏ కులం మారినా, ఏ మతం మారినా గాంధీ వస్తుందా? గాంధీ ఏమైనా కులమా? గాంధీ కులం కాదు కదా. మరి మీరు ఏ కులంలో పెళ్లి చేసుకున్నా, ఏ మతంలో పెళ్లి చేసుకున్నా గాంధీ అని పేరు మీకు ఎట్లా వస్తుంది? సరే, ఇక్కడ చిన్న విషయం చెప్తా శ్రీనివాస్ గారు, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. మొత్తం మీ కుటుంబం అంతా బాబర్ సమాధి చూడడానికి పోతారు, ఔరంగజేబ్ సమాధి చూడడానికి పోతారు, టిప్పు సుల్తాన్ సమాధి చూడడానికి పోతారు. అరే, ఫిరోజ్ గాంధీ మీ ఇంటి అల్లుడు, తాతగారు, మీ ఇంకోరో, మీ మేనమామ, ఇంకోడు నాకు తెలియదు. ఫిరోజ్ గాంధీ సమాధి ఎక్కడుందో ఆ సమాధిని చూడడానికి ఎప్పుడన్నా మీరు పోయారా అని అడుగుతున్నా. ఇంతకు మించిన ద్రోహం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చరిత్రలో ఇలాంటి భయంకరమైన కథనాలు చాలా ఉన్నాయి. ఇవి నేను మచ్చుకు చెప్తున్నానండి. ఇవి గాంధీ పేర్లతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుంభకోణం. ఫిరోజ్ గాండు అంటే అతని ఇంటి పేరు, గాంధీ లేదంటే గాండు కాదు. నో. ఇక్కడ చిన్న పర్షియన్ విషయం లేదు, చిన్న విషయం. అది ఫిరోజ్ గాంధీకి సంబంధించింది కాదు, మహాత్మా గాంధీకి సంబంధించింది. ఆయనే గాంధీయా? ఎందుకంటే గాండ్ల కులం ఏదైతే ఉందో ఆ కులము మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. గాండ్లోళ్ళు అంటాం. గాండ్లోళ్ళు అంటే వాళ్ళు ఆయిల్ తీసి బ్రతుకుతారు, ఆయిల్ను ప్రొడ్యూస్ చేస్తారు. రెండు జీవాలను కళ్ళు కట్టి తిప్పుతారు, చూసినాం. గానుగ తిప్పి ఈ వెన్న తీసి, నెయ్యి తీసి, ఆయిల్ తీసి అమ్మేటువంటి వాళ్ళను గాండ్లోళ్ళు అంటారు. ఆ విధంగా మహాత్మా గాంధీ కుటుంబీకులు ఈ ఆయిల్ అమ్ముకొని బతికేవాళ్ళు, వాళ్ళు వ్యాపారులు, అది బిజినెస్. కాబట్టి వాళ్లకు గాండ్లా అని పేరు వచ్చింది. అది గాంధీ అని మారిపోయింది. మీరు బాగా గుర్తు చేశారు, భలే ఉందే గుర్తు మీకు. అదే అంటున్నా, ఫిరోజ్ గాంధీ అనేది లేదు, ఫిరోజ్ సంబంధం లేదు పాపం. ఫిరోజ్ ఖాన్ ఆయన ఎప్పుడు గాంధీ సార్, అందుకే వచ్చిందంటారు. లేదు, మహాత్మా గాంధీకి వచ్చింది అది. వీళ్ళు ఇవన్నీ తగిలించుకున్నారు, భుజకీర్తులు తగిలించుకొని గాంధీ పేరుతో కుంభకోణాలు చేసి బతుకుతున్నారు. మెజార్టీ ఓట్లు ఏ కులాల్లో ఉన్నాయో ఆ కులపోలను పెళ్లి చేసుకుంటూ, ఆ కులపోలను దగ్గర చేసుకుంటూ ఆ విధంగా బ్రతుకుతున్నారు. ఈ సత్యాన్ని ఈ దేశం గమనించడానికి 75 సంవత్సరాలు పట్టిందండి శ్రీనివాస్ గారు. చాలా బాధేస్తుంది. ఒక నిజాన్ని కనుక్కోవడానికి 70 సంవత్సరాలు పడుతుందండి. ఆశ్చర్యం. బయట పెట్టదలుచుకోలేదు, ఎవరు పెట్టాలని అనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. బాంచన్ దొర, మీ భాషలో చెప్పాలంటే, తెలంగాణ భాషలో చెప్పాలి.